వెల్కమ్ టు ఏఆర్కే టీవీ తెలుగు. నేను మీ ఆద్య. ప్రతి ఒక్కరిని ఆకర్షించే చారిత్రక కళారూపం చార్మినార్. హైదరాబాద్ అనగానే ప్రతి ఒక్కరికి గుర్తొచ్చే పేరు ఇది. కులం, మతం, ప్రాంతం అనే భేదం లేకుండా ప్రతి ఒక్కరిని ఆకర్షించే చారిత్రక కళారూపం. ఇదేదో ఒక రాజ్యానికి ప్రతీకగా, ఒక రాజు కీర్తికి గుర్తుగా జరిగిన నిర్మాణం కాదు. ఎందరినో బలి తీసుకున్న ప్రాణాంతకమైన ప్లేగు మహమ్మారి అంతమైనందుకు గుర్తు. అంతటి సదుద్దేశం ఉన్నందునే కాబోలు 4 శతాబ్దాలకు పైగా చెక్కు చెదరకుండా ఆ కట్టడం నిలబడింది. హైదరాబాద్కే తలమానికం అది. దేశ విదేశీ పర్యాటకులను ఆకట్టుకుంటుంది. అందుకే కేసీఆర్ ప్రభుత్వం అనేక మంది చరిత్రకారుల అభిప్రాయాలను క్రోడీకరించి ఈ చారిత్రక కళారూపానికి రాష్ట్ర అధికారిక చిహ్నంలో స్థానం కల్పించారు. కానీ రేవంత్ ప్రభుత్వం చార్మినార్ను రాజరికపు ఆనవాలుగా చూడటం అందరినీ ఆవేదనకు గురి చేస్తున్నది. ఏ ప్రభుత్వమైనా అరుదైన వారసత్వ కట్టడాలకు అంతర్జాతీయ గుర్తింపు రావాలని కోరుకుంటుంది. అయితే ఇక్కడ ప్రతికూల దృక్పథంతో చారిత్రక నిర్మాణంపై రాజరికపు ముద్ర వేయడం దురదృష్టకరమని చరిత్రకారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రపంచంలోనే అరుదైన వారసత్వ కట్టడాల్లో ప్రత్యేక స్థానం సాధించుకున్న చార్మినార్ మరోసారి చర్చానీయాంశంగా మారింది. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో రాష్ట్ర అధికారిక చిహ్నంలో చోటు సాధించినప్పుడు విస్తృత స్థాయిలో చర్చ జరిగింది. ఆపై తాజాగా రేవంత్ ప్రభుత్వం చార్మినార్పై రాజరికపు ఆనవాళ్ల ముద్ర వేసిన ఈ సందర్భంలోనూ మరోసారి చర్చకు దారితీస్తున్నది. 4 మినార్లు అంటే 4 స్తంభాలు హైదరాబాద్ గ్లోబల్ ఐకాన్గా అవతరించిన ఈ చారిత్రక నిర్మాణం 433 ఏండ్ల కిందట అంటే 1591లో రూపుదిద్దుకున్నది. చార్మినార్ కమాన్, కాళీ కమాన్, మచిలీ కమాన్, షేర్ ఎ బతుల్ పేరిట 60 అడుగుల ఎత్తు, 30 అడుగుల వెడల్పుతో ఇండో పర్షియన్ పద్ధతిలో ఈ కమాన్ల నిర్మాణం జరిగింది. అందుకే సర్వే ఆఫ్ ఇండియా రూపొందించిన అధికారిక కట్టడాల జాబితాలో పురావస్తు నిర్మాణ నిధిగా చార్మినార్ను చేర్చారు. ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది ప్రాణాలను బలి తీసుకున్న ప్రాణాంతకమైన ప్లేగు వ్యాధిపై సాధించిన విజయానికి గోల్కొండ నుంచి ప్రస్తుత హైదరాబాద్ నగరానికి రాజధాని మార్చిన సందర్భంలో మహమ్మద్ ఖులీ కుతుబ్ షా చార్మినార్ను నిర్మించారు. వినూత్న నిర్మాణ శైలి, చెక్కు చెదరని వారసత్వ సంపదకు చిహ్నంగా ఉన్న చార్మినార్కు హైదరాబాద్ నగరానికి విడదీయలేని బంధం ఉంది. ఆర్కియాలజీ పరిశోధనలో చార్మినార్ నిర్మాణ శైలి ఇప్పటికీ ఒక వింతైన కట్టడంగానే నిలుస్తున్నది. ఓవైపు మక్కా మసీదు, మరోవైపు భాగ్యలక్ష్మి అమ్మవారి దేవాలయంతో కూడిన ఈ చార్మినార్ ప్రాంగణం మత సామరస్యాన్ని పెంపొందించిన వేదిక. ఉమ్మడి రాష్ట్రంలోని ఈ వారసత్వ నిర్మాణం దెబ్బతినకుండా అనేక చర్యలు తీసుకున్నారు. వాహన కాలుష్యం బారిన పడకుండా చుట్టూ పాదచారుల వంతెన నిర్మించారు. స్వరాష్ట్రంలో చారిత్రక వారసత్వ సంపదకు జీవం పోసేలా చార్మినార్ సమీపంలో చేపట్టిన ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలతో ఆ కట్టడం మరింత శోభాయామానంగా వెలుగుతుంది. తెలంగాణ సాధన తర్వాత కేసీఆర్ ప్రభుత్వం చారిత్రకారులతో విస్తృతంగా చేపట్టిన చర్చల్లో భాగంగానే అధికారిక చిహ్నంలో చార్మినార్ను చేర్చారు. దీనికి తెలంగాణ వ్యాప్తంగా ప్రజల ఆమోదం కూడా లభించింది. కానీ రేవంత్ ప్రభుత్వం మాత్రం రాజకీయ కోణంలో కేసీఆర్ ఆనవాళ్లను చెరిపేసే కుట్రలో భాగంగా చరిత్రను చెరిపేసేందుకు ప్రయత్నిస్తుండటంతో చరిత్రకారులను ఆందోళనకు గురి చేస్తున్నది. చారిత్రక వారసత్వ కట్టడాలకు అంతర్జాతీయ గుర్తింపు తెచ్చేందుకు కృషి చేయాల్సిన ప్రభుత్వమే రాజరిక ముద్ర అని నెగిటివ్ ముద్ర వేయటం, చరిత్రను వక్రీకరించడం దుస్సాహసమేనని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. చార్మినార్కు పునాది వేసినప్పుడు కుతుబ్ షా దఖానీ కుబ్స్లో ప్రార్థనలు నిర్వహిస్తూ నదిలో చేపలను ఎలా నింపావో ఈ నగరాన్ని కూడా ప్రజలతో నింపుదేవుడా అని ప్రార్థించారు. కాలమహిమో ప్రాంత మహిమో గాని ఆ రోజు నుంచి ఈనాటి వరకు చార్మినార్ చుట్టూ హైదరాబాద్ దినదిన ప్రవర్తనమానంగా విస్తరిస్తూ విశ్వనగరంగా ఎదిగింది. ఈ కట్టడాన్ని నాడు హిందూ, మొఘల్ వాస్తు శిల్పాల కలయికతో నిర్మించారు. 4 దిశలా కనిపించేలా ఉండే చార్మినార్ గోడలకు అమర్చిన గడియారాలను 1859లో లండన్ నుంచి దిగుమతి చేసుకున్నారు. ఇప్పటికీ అవి పనిచేస్తున్నాయి.